దీని ముఖ్య ఉద్దేశము ఈ ఆసుపత్రి మీ ఆసుపత్రి అనే భావన మీ అందరిలో కలగజేయటమే. ఎందుకంటే మీరు లేకపోతే ఈ ఆసుపత్రి లేదు, ఇక్కడ డాక్టర్స్ లేరు, నర్సులు లేరు. దాదాపు 30 డిపార్ట్మెంట్ ఇక్కడ మీకోసం అహర్నిశలు అంటే 24/7 24 గంటలు 7 రోజులు 365 రోజులు పనిచేస్తాయి. ఇక్కడ వైద్యం లేని డిపార్ట్మెంట్ ఉండదు. అంటే మీ శరీరంలో ఏ పార్ట్కి ప్రాబ్లం వచ్చినా సరే ఖచ్చితంగా కంటికి కానీ, గుండెకి కానీ, కిడ్నీకి కానీ, లివర్కి కానీ, చర్మానికి కానీ, ఇంకా మీరు ఏ పార్ట్ తీసుకున్నా ఆ పార్టీకి, అంటే బయట ఊళ్ళో ఉన్న హాస్పిటల్స్ అన్ని కలిపి ఈ 18 ఎకరాల స్థలంలో ఇక్కడ ఉన్నాయి మీకోసం. బయటికి ఇక్కడి తేడా ఏంటి? ఇక్కడ అన్నీ ఉచితం, రూపాయి కూడా ఖర్చు అవ్వదు. బయట వెళ్తే మీకు ఖర్చు అవుతుంది, వాళ్ళ ఖర్చులు వాళ్ళు పెట్టుకున్నారు కూడా వాళ్ళకి ఖర్చు అవుతుంది, వాళ్ళని మనం తప్పు పట్టం. ఇది ఉచితమైన ఆసుపత్రి కాబట్టి పేదవారందరూ ఈ ఆసుపత్రిని ఉపయోగించుకోండి. మీరు దాచుకున్న డబ్బులన్నీ వైద్యానికి ఖర్చు పెట్టి మీరు అప్పుల పాలవ్వద్దు. మీ పిల్లల్ని నగలు చేయించుకోవచ్చు, మీ పిల్లల్ని చదివించుకోవచ్చు, మీరు ఇల్లు కట్టుకోవచ్చు, మీరు హాయిగా ఉండొచ్చు అనే భావనతోటి మీరు ఉంటే ఈ ఆసుపత్రిని ఉపయోగించుకుంటారు. అయితే ఈ ఆసుపత్రి లోపలికి వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఇక్కడ రూల్స్ పాటించాలి. ఇక్కడ ఫస్ట్ మీరు ఓపీ టికెట్ రాయించుకోవాలి, మీ ఆధార్ కార్డు ఇవ్వాలి. అక్కడ లైన్లు ఉండొచ్చు. అయినా కూడా 17 కౌంటర్స్ పెట్టాం. 17 కౌంటర్స్, ఎక్కువ మంది వస్తున్నారు. ప్రతి చోట కంప్యూటర్లు, ప్రింటర్లు అన్నీ ఉంటాయి. మీరు చక్కగా మీ ఆధార్ కార్డు ఇస్తే ఒక 2-3 నిమిషాల్లో మీకు ఓపీ టికెట్ వచ్చేస్తుంది. వెంటనే వాళ్ళు అక్కడ చెప్తారు, అయ్యా 19 ఇప్పుడు ఎముకలు అనుకో 14 నెంబర్ ఓపీకి వెళ్ళండి, జనరల్ సర్జరీ అనుకోండి 19 నెంబర్ ఓపీకి వెళ్ళండి, ఇట్లా చెప్తారు వాళ్ళు. అక్కడికి వెళ్ళిపోవాలి మీరు. అలా వెళ్ళి ఎక్కడ వాళ్ళు అక్కడ చూయించుకోవాలి. అక్కడ కూడా మళ్ళీ లైన్ ఉంటుంది, ఎందుకంటే ఉచిత హాస్పిటల్ సరే లైన్ ఉంటుంది. ఓపికగా ఉండాలి. ఇక్కడ ఆలస్యం అయ్యేది ఓన్లీ ఎక్కువ మంది జనాలు ఉండటం వల్ల ఆలస్యం అవుతుంది. డాక్టర్లు ఎక్కడ ఆలస్యం చేయరు. సిస్టమ్ అంత మంచిగా ఉంటుంది. ఇక్కడ ఇంతమంది వచ్చినా సరే సిస్టమ్ ఎంత బాగా ఉంటుందంటే ప్రతి చోట మీకోసం టైం వేస్ట్ చేయకుండా టగటగ చూడటానికే ఇష్టపడతారు. అర్థమైందా? అయితే ఇక్కడికి వచ్చి హడావుడి పడిపోతుంటారు. మీరు ఊరంతా ఇంట్లో అంతా టైం వేస్ట్ చేస్తారు, ఇక్కడికి వచ్చి మాత్రం ఇదే నీకు జరగలేదు అని డాక్టర్ మీద ఎగబడుతుంటారు. ఎగబడద్దు. మీరు బయట డబ్బులు ఇచ్చేమో మెదలకుండా ఈ చేతులు కట్టుకొని ఉంచొని ఉంటారు, వాళ్ళు ఎంత లేట్ చేసినా సరే. ఇక్కడికి వచ్చి మాత్రం ఏమీ లేదు, మీకు చూస్తున్నావు బాబు ఉండమన్నా కూడా డాక్టర్ మీద ఎగబడుతుంటారు. మీ డాక్టర్లు చక్కగా చూస్తారు, వాళ్ళకి ప్రోటోకాల్స్ ఉంటాయి. ఇక్కడ దాని ప్రకారం వెళ్తారు, మీరు చెప్పినట్టు వెళ్ళరు. వాళ్ళు ఆపరేషన్ అంటే ఎప్పుడు ఆపరేషన్ తీసుకెళ్తారు. ఎమర్జెన్సీ 24 గంటలు. ఇప్పుడు మనం మాట్లాడుకునే లోపు ఎమర్జెన్సీ ఆపరేషన్ 10 అవుతుంటాయి. అక్కడ 5 థియేటర్లు ఉంటాయి. ఇక్కడ ఎమర్జెన్సీ అయితే థియేటర్ తీసుకెళ్ళిపోతారు. మీ టెస్టులన్నీ చేసి ఏ వార్డు కావాలో ఆ వార్డు తీసుకెళ్తారు. ఈలోపు హడావుడి పడిపోతున్నారు. హడావుడి పడద్దు, ప్రశాంతంగా ఉండండి. ఎవరో బాధ్యత గల మనిషి ఒకళ్ళు అక్కడ ఉండండి, మిగతా వాళ్ళందరూ ఇళ్ళకి వెళ్ళిపోండి. మళ్ళీ డబ్బులు వేస్ట్. అది కూడా నేను చెప్తున్నా, అర్థమవుతుందా? వచ్చినప్పుడు ఒక మనిషి ఉండేసి అందరికి అప్పచెప్పేసి వాళ్ళకి వెళ్ళిపోండి. మీకు వైద్యం అంతా చేసి మీ పేషెంట్ని చక్కగా చిరునవ్వులతోటి మంచి ఆరోగ్యంతో మీ చేతుల్లో పెట్టడం మా బాధ్యత. మీ అక్కో, మీ చెల్లో, మీ అమ్మో ఇక్కడికి వస్తే మా అక్కో, మా చెల్లో, మా అమ్మ అవుతుంది. అలాంటి మంచి ఆలోచనతో ఇక్కడ డాక్టర్లు కానీ నర్సులు కానీ పనిచేస్తారు. దయచేసి మీరు అభద్రతా భావంతో ఉండొద్దు. లోపల ఉంటే ఏమవుతుందో అని లోపల పొతువులు దూసుకుపోతున్నారు, లోపలికి వెళ్ళొద్దు. ఎందుకంటే ఒక పేషెంట్, ఒక అటెండెంట్ ఆల్రెడీ లోపల ఉన్నారు. 20 బెడ్ల ఐసీయూ అయితే ఐసీయూలో ఇన్ఫెక్షన్లు వస్తాయి. డాక్టర్లు ఉండాలి, నర్సులు ఉండాలి, మళ్ళీ మీరు పేషెంట్ ఒకళ్ళు, మీరు ఒకళ్ళు, 100 మంది లోపల ఉంటే డాక్టర్లు ప్రశాంతంగా చూడొద్దా? ప్లస్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఏసీలు వేడెక్కిపోతాయి. మనిషి అనేవాడు వామ్ బ్లడెడ్ యానిమల్ అంటాం. అంటే మనిషి ఎప్పుడు శరీరం వేడిగా ఉంటుంది, అది బతికున్న మనిషి లక్షణం. సో మనం లోపలికి వెళ్తే వేడైపోతుంది, ఆ ఏసీలు కూడా పనిచేయవు. మీరు పొదుగు లోపలికి బయటికి తిరుగుతుంటే ఏసీలు పాడైపోతున్నాయి, అక్కడ వేడెక్కిపోతుంది వాతావరణం. సో కాబట్టి మీ అందరూ బయట ఉండండి, అభద్రతా భావంతో ఉండదు. మీకోసం, మీ పేషెంట్ కోసం మేము లోపల మీ సొంత మనిషిగా, ఇది అర్థం చేసుకోండి. ఇంకోటి, లంచం ఇవ్వటం నేరమే, లంచం అడగటం నేరమే, రెండూ నేరమే. మీరు ఇచ్చి ఇవ్వడానికి ప్రయత్నం చేసిన మిమ్మల్ని కూడా పోలీసులు వచ్చి తీసుకుపోతారు. నిన్న కూడా ఇక్కడ గైనిక్లో ఆరోగ్యశ్రీ రాసే వాళ్ళకి తలా 200-300 తొందరగా వెళ్ళాలని. ఎందుకు అంత తొందర మీకు?
ఆ 2 నిమిషాల్లో అరగంటలో ఏం చేస్తారు? ఆ తొందరపడే ఇక్కడ క్యాజువాలిటీ అంతా రోడ్డు యాక్సిడెంట్లు నిండిపోతున్నారు. చిన్నగా బోరు, పెద్ద గోల గోల, ఎక్కడ ఆగరు. ఇక్కడ కూడా అంతే. మీరు 10 నిమిషాలు అయితే మీ పని అయిపోతుంది. మిమ్మల్ని ఎవరు డబ్బులు అడిగితే మాకు చెప్పండి, డబ్బులు అడిగితే రసీదు అడగండి. కానీ మీరు అది చేయట్లా. మీరు డబ్బులు ఇవ్వడానికి చూస్తున్నారు, వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు. నిన్న గైనకాలజీ వచ్చి కంప్లైంట్ చేసింది, సార్ అందరూ డబ్బులు ఇస్తున్నారు, మా పని కావాలి, ముందు మా పని కావాలి, వాళ్ళందరూ డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళు అసలు పని చేయట్లేదు, డబ్బులు తీసుకుని ఎంజాయ్ చేస్తున్నారు, మీరే తప్పు చేస్తున్నారు, మీరే వాళ్ళని చెడగొడుతున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. ఆడవాళ్ళ వాటిలో వరుసగా 6 కంప్యూటర్లు పెట్టాము బాలింతల కోసం. మీరెవరు డబ్బులు ఇవ్వద్దు, డబ్బులు ఇవ్వటం కూడా నేరమేను. ఇది ఉచిత ఆసుపత్రి, ఎక్కడా రూపాయి ఇచ్చే అవసరం లేదు. వికలాంగులకు కూడా వికలాంగుల కోసం అని చెప్పి నిన్న 15,000 అడిగారని ఇవ్వబోయారని చెప్పి నాకు ఎంబడే కంప్లైంట్ వచ్చింది. అందరిని పిలిచి తిట్టాను. మీరెవరికి డబ్బులు ఇవ్వక్కర్లేదు. నిజంగా అతని వికలాంగత ఉంటే ఆ ఇచ్చే డాక్టర్ ఖచ్చితంగా ఇస్తాడు. డాక్టర్లు ఎవరు ఇక్కడ డబ్బులు తీసుకోరు, గుర్తుపెట్టుకోండి. సూపరింటెండెంట్ కానీ, డాక్టర్లు కానీ, ఇక్కడ నర్సులు కానీ ఎవ్వరు డబ్బులు తీసుకోరు, గుర్తుపెట్టుకోండి. చాలా నిజాయితీగా పనిచేస్తారు. అది మీరు తెలుసుకొని ఎవరికి మేము లంచం ఇవ్వడానికి మీరు ముందు ఉరికెత్తద్దు. ఉన్న 200-300 ఖర్చు పెట్టుకోవద్దు. అవి ఎందుకు ఉపయోగపడతాయి, దయచేసి అర్థం చేసుకోండి. దానివల్ల మీరే ఇక్కడ సిస్టమ్ని చెడగొడుతున్నారు. ఇట్లా రివర్స్లో చెప్పబోతున్నాను. ఎందుకంటే రోజు నేను 26 వారాల నుంచి చెప్తున్నాను, రూపాయి కూడా ఎవరికి ఇవ్వద్దు, ఇది ఉచిత ఆసుపత్రి, డబ్బులు అడిగితే రసీదు అడగండి. కానీ నిన్న కంప్లైంట్ ఇన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళని వీళ్ళే చెడగొడుతున్నారు సార్ అని మేడం వచ్చి కంప్లైంట్ చేసింది. ఎంత బాధ వేసిందంటే, నీకు ఎందుకు అంత తొందర? నీకు క్యూ ఉండబట్టే వాళ్ళకి లేట్ అవుతుంది. ప్రతి కంప్యూటర్లో ఎంటర్ చేసి నీకు డిశ్చార్జ్ కార్డు కొట్టి ఇవ్వాలి. ఆ టైం కూర్చొని మెదలకుండా హాయిగా కూర్చొని ప్రశాంతంగా మీకు మీ డిశ్చార్జ్ కార్డు చేతిలో పెట్టినప్పుడు తీసుకెళ్ళిపోండి మీ బాలింతని. ఇదో ఎగ్జాంపుల్ చెబుతాను. ఎక్కడైనా అంతే. వికలాంగత్వం ఉంటే సర్టిఫికేట్ వస్తుంది, నీకెందుకు మళ్ళీ డబ్బులు ఎవరికి ఇవ్వాలి నువ్వు? అయితే ఈ భరోసా 15,000 అని చెప్పి అందరికి డబ్బులు అంటే చాలా ఇష్టం కదా, స్వీట్ లాగా ఉంటుంది, పుల్లారెడ్డి స్వీట్ లాగా ఉంటుంది, అందరికి ఇష్టం డబ్బులు అంటే. 15,000 అనేసరికి అందరూ పరిగెత్తుకొస్తున్నారు. అప్పుడు దాకా ఇంట్లో ముసలాన్ని చూసి కూడా ఉండరు, లేకపోతే ఆ వికలాంగుని చూసి కూడా ఉండడు. 15,000 అందరూ పట్టుకొచ్చి అమ్మో మా పేషెంట్, సరే మంచిదే, ప్రేమ ఉంది, ఇప్పుడన్నా ప్రేమ చూపిస్తున్నావు 15,000 గురించి, వెయిట్ చేయి. ఇక్కడ సిస్టమ్ అని చెడగొడుతున్నావు. అంతేనే కాదు, నేను చెప్తుంది బాధగా ఉందా లేదా? నిన్ను ఎవడిమన్నా డబ్బులు? వెయిట్ చేయి. 100 మంది వచ్చారు ఒకరోజు భరోసా. ఎంత టైం పడుతుంది ఒక్కళ్ళని చూసి డాక్టర్లు జాగ్రత్త, డాక్టర్లు ఉద్యోగాలు పోతాయి, వాళ్ళు ఎంతో చదువుకున్నారు. నీకు ఏదో ఇప్పుడు ఏం పెద్దానికి డాక్టర్ డబ్బులు తీసుకొని ఇచ్చారంటారు, వాళ్ళు ఏం డబ్బులు తీసుకోరు. ఏమైనా ప్రాబ్లం వస్తే డబ్బులు తీసుకొని ఇచ్చారంటారు. అందుకని వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. అర్థమైందా? అంటే అన్నిటికన్నా ఈ ప్రపంచంలో డబ్బులే చెడ్డవే, వాటి జోలికి మనం వెళ్ళొద్దు.